ప్రజాస్వామ్యంలో నీకు నువ్వే సుప్రీం. ఒక చిన్న హోటల్ టీ స్టాల్ అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత టీ తాగిన తర్వాత టీ డబ్బులు ఇవ్వలేక మనం మర్చిపోయో ఇంకోటి వెళ్ళిపోయేటప్పుడు అన్నా సార్ టీ డబ్బులు ఇవ్వలేదు అని అడుగుతాడు. ఆ అడగడం అనేది ఒక ధైర్యం. ఆ అడిగిన వ్యక్తే సుప్రీం. బాగా గుర్తుపెట్టుకోండి. అతను భయపడితే ఆ డబ్బులు అడగలేడు. అతను పిరికివాడైతే ఆ డబ్బులు అడగలేడు. అలాగే రెండవది ఒక మెకానిక్, 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్ రకరకాలుగా రిపేర్ ఉంది. ఆ మెకానిక్ దగ్గరికి వెళ్ళాము అంటే ఆ మెకానిక్ వెంటనే పసిగట్టి సార్ ఇంత అమౌంట్ అవుతుంది, ఈ వస్తువులు తెచ్చుకోవాలి, వెంటనే రిపేర్ చేయిస్తారు సార్ అని వెంటనే తెలియజేస్తారు. అంటే ఆ ఆలోచన తీరు అది ఒక సుప్రీం. అలాగే మనం తీసుకునే వస్తువులు కానీ కొనే వస్తువులు కానీ వాటిపైన ఒక ఫిక్స్ రేట్ ఉంటుంది. అంటే తయారు చేసేవాడు సుప్రీం. వాడు ఈ వస్తువు ఇలా తీసుకోవాలి, లేదంటే నీ ఇష్టం తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు. చెప్పులు షాప్కి వెళ్తే చెప్పుల మీద కూడా ఫిక్స్ రేట్. షూ తీసుకుందామంటే షూ మీద కూడా ఫిక్స్ రేట్. ఏ వస్తువుల మీద ఆ వస్తువులు ఒక ఫిక్స్ రేటుగా ఉన్నప్పుడు సమాజంలో ఎందుకు పిరికితనంగా భయపడుతూ భయభ్రాంతులకు గురవుతూ బతకడం ఎందుకు? పల్లెల్లో, పట్టణాలలో, గ్రామాలలో ఇంకా దాడులు జరుగుతున్నాయి మా పైన అని బాధపడి ఆ సంఘాలు ఈ సంఘాలు ఆ సంఘాలు మీ గ్రామాలకు వచ్చి మీ గ్రామాలలో పడిగాపులు కాసి వాళ్ళపైన ఇంకొకరి పైన కేసులు ఏర్పాటు చేసేంత వరకు ఎందుకు నువ్వు బతకడము? నీ పెరిగితనం ఎందుకు? తిరుగుబాటు చెయ్యి, తిరగబడు, ఎదిరించు, సమస్యను ఎదుర్కో. ఎప్పుడైతే నీ సమస్య పైన నువ్వు తిరుగుబాటు చేస్తావో అప్పుడే నువ్వు లెజెండ్, నువ్వు సుప్రీం. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఏ సమయంలో కూడా ఏ రూట్లో కానీ ఏ మ్యాప్లో కానీ ఏ విధానంలో కానీ భయపడి బతకాల్సిన అవసరమే లేదు. ఈ ప్రజాస్వామ్యంలో స్వతంత్ర భారతదేశం మహోన్నతుల విధానంలో భారతదేశ చరిత్ర ఔన్నత్యం, రాజ్యాంగంలోని రచనలు రకరకాలుగా ఎన్నో విధాలుగా ఒక బలమైన విధానాలతో మన దేశ విధానాలు ఉంటే వాటిలో ఇంకా భయపడి బతకడం కరెక్ట్ కాదు అని చాలామంది వ్యక్తులకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నా. నువ్వే సుప్రీం, నువ్వే అజెండా, నువ్వే నాయకుడు, నువ్వే కార్యకర్త, నువ్వే లీడర్, నువ్వే సంఘ నాయకునిగా ఉండి ముందుకు నడిపించు అన్ని విధాలుగా ముందుండాలని తెలియజేస్తాను.